ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ అండి, నేను డాక్టర్ మేఘ, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ ఎట్ ఆక్సిడెంటల్. ఈరోజు మనం విజ్డమ్ టూత్ అంటే ఏంటి, అవి ఏ ఏజ్లో వస్తాయి అండ్ ఎలాంటి సందర్భాల్లో వాటిని తీయించుకోవాలి అండ్ తీయించుకున్నాక మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇవి 18 to 25 ఇయర్స్ ఏజ్లో వస్తాయన్నమాట. ఇవి ఎటువంటి సందర్భాల్లో తీయించుకోవాలంటే కొంతమందికి ఇవి ఏంటంటే నోట్లోకి ఎరప్ట్ అవ్వవు అనమాట. ఎరప్ట్ అవ్వకుండా అలా బోన్లోనే ఉండిపోయినప్పుడు లేదా అవి పొజిషన్ అనేది కరెక్ట్గా రాదు అనమాట. సో ఈ పొజిషన్ అనేది కరెక్ట్గా రాకపోవడం వల్ల ముందు పన్నుకి వీటికి మధ్యలో ఫుడ్ అనేది లాడ్జ్మెంట్ అయిపోయి మీకు ముందు పన్ను అనేది పుచ్చడం స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఈ పన్ను తీయించుకోవాలి. కొంతమందికి ఏంటంటే బుగ్గకి వస్తాయి అన్నమాట పళ్ళు. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే మీరు కొరుకుతున్నప్పుడు బుగ్గ అనేది కంటిన్యూస్గా ట్రామాకి గురై ఆల్సర్స్ వస్తాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు ఈ పన్ను తీయించుకోవాలి. అండ్ తీయించుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఐస్ క్రీమ్ తినాలి. తీసిన తర్వాత ఒక 45 minutes తర్వాత ఐస్ క్రీమ్ తీసుకోవాలి. ఆ ఐస్ క్రీమ్ కూడా నట్స్ లేకుంటే యాడెడ్ ఫ్రూట్స్ కానీ అలా ఉంటాయి కదా, సో అవి లేకుండా ప్లెయిన్ ఐస్ క్రీమ్ తీసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మీకు తీసిన చోట ఏమవుతుందంటే ఆ గమ్స్ అవంతా స్వెల్లింగ్ వస్తుంది. సో ఆ స్వెల్లింగ్ అనేది తగ్గడానికి అండ్ పెయిన్ అనేది కొంచెం టెంపరీ రిలీఫ్ వస్తుంది ఐస్ క్రీమ్ తినడం వల్ల. వీటి కోసం ఐస్ క్రీమ్ తినమని చెప్తారు. అండ్ దాని తర్వాత డాక్టర్ ఇచ్చినటువంటి టాబ్లెట్స్ క్రమం తప్పకుండా వేసుకోవాలి. తర్వాత వేడిగా లేదా మసాలా ఉండే ఫుడ్స్ కానీ అలాంటి ఫుడ్స్ గట్టిగా ఉండేటువంటివి తినకూడదు. చల్లగా సాఫ్ట్గా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ తీసిన ఏరియాలో టంగ్ పెట్టడం కానీ లేదా వేలు పెట్టి చూసుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు. తర్వాత సాల్ట్ వాటర్ తీసుకొని మీరు పన్ను ఎప్పుడైతే తీర్చుకుంటారో దాని తర్వాత ఒక 3 రోజులకి సాల్ట్ వాటర్ తీసుకొని కొంచెం పుక్కిలి చూసేయాలి మీరు తిన్న తర్వాత. అండ్ మీరు ఎటు సైడ్ అయితే పన్ను తీర్చుకున్నారో అటువైపు పడుకోకూడదు, దాని ఆపోజిట్ సైడ్ లో పడుకోండి. అండ్ 2 pillows యూజ్ చేయండి. సో దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. తర్వాత మీరు ఫ్రూట్ జ్యూసెస్ కానీ అలాంటివి తాగుతున్నప్పుడు స్ట్రా యూజ్ చేయకండి. స్ట్రా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ అయ్యి అక్కడ వచ్చినటువంటి క్లాట్ అనేది డిస్లాడ్జ్ అయిపోతుంది. ఈ క్లాట్ డిస్లాడ్జ్ అయితే ఏమవుతుందంటే హీలింగ్ అనేది త్వరగా అవ్వదు. ఫస్ట్ ఏదైతే హీలింగ్ అవుతుందో దాన్నే మనం క్లాట్ అంటాము. సో ఇది డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఉమ్మొద్దు అని చెప్తాము. మీకు విజ్డమ్ టూత్ గురించి ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా లేదా మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఆక్సిడెంటల్ని సంప్రదించండి.